గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఫ్రెండ్ న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నర్సాపురం నియోజకవర్గానికి రుణపడి ఉంటా రాష్ట్ర ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ వ్యాఖ్య. పాలకొల్లులో వైసీపీకి షాక్, టీడీపీలోకి భారీగా చేరికలు. క్రమశిక్షణ పేరుతో మెడికల్ విద్యార్థికి గుండు, ఘటనకు పాల్పడిన అసిస్టెంట్ ప్రొఫెసర్. అనకాపల్లి గౌరపాలెంలో హత్యాయత్నం, ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన దుండగుడు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. ఇవాళ అభ్యర్థులు రాస్తున్న 3వ పేపర్ ప్రారంభమైంది. పలు చోట్ల ఆలస్యంగా వచ్చిన వారిని సిబ్బంది అనుమతించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. మొదటి పేపర్కు 51%, రెండో పేపర్కు 50% మంది హాజరైనట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. మొదటి పేపర్కు 2.73 లక్షల మంది, రెండో పేపర్కు 2.72 లక్షల మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 64.5%, హైదరాబాద్లో అత్యల్పంగా 41% మంది హాజరైనట్లు ఆయన తెలిపారు. ఫస్ట్ పేపర్లో ఇంగ్లీషు, రీజనింగ్ పర్లేదు, మిగిలిన మొత్తం కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ క్వశ్చన్ లేదు. సెకండ్ పేపర్లో హిస్టరీ, సొసైటీ, పాలిటీ ఉన్నాయి కదా, అన్నీ నార్మల్గానే ఉన్నాయి. యాక్చువల్గా రీజన్ ఏంటంటే అప్లై చేసేటప్పుడు అందరూ అప్లై చేస్తారు. ఎట్లా అంటే జాబ్లు ఉన్నాయి కదా అని అప్లై చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. కొందరు సెంటర్లు దూరం పడి కొందరు రారు. ఇలా ఫీమేల్ తక్కువ వచ్చినట్టుగా నేను అనుకుంటున్నాను అప్లై చేసిన వాళ్ళు. అలా నియామకాలంటే పోస్టులు బాగానే ఉన్నాయి, పర్లేదు. కొన్ని కారణాలు వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్లనే దూరం వెళ్ళొస్తే వాళ్ళకు ఏదైనా వాళ్ళు బెటర్మెంట్ కోసం చూసుకుంటారు. ఇప్పుడు రేపు గ్రూప్ 3 వచ్చిన వాళ్ళు గ్రూప్ 2 కూడా రాస్తారు. గ్రూప్ 1 రాసిన వాళ్ళు కూడా గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 2 కూడా రాస్తారు. అంటే వాళ్ళు వస్తుంది రాకపోతే, ఒకవేళ గ్రూప్ 1లో రాకపోతే ఇందులోనైనా వస్తుంది అంటే వస్తుంది. ఈ గ్రూప్ 4 వచ్చిన వాళ్ళు గ్రూప్ 3 బెటర్మెంట్ కోసం గ్రూప్ 3 రాస్తారు. ఓకే. సెక్యూరిటీ పరంగా అంటే మీరు ఇప్పుడు ఈ సెంటర్లో, ఎల్బీ కాలేజ్ సెంటర్లో సెక్యూరిటీ పరంగా అంటే మీరు చెక్స్ ఎట్లా? అన్నీ బాగుంది. ఫస్ట్ అన్నీ తీసుకోవాలి, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ ఉంటుంది, దాని నుంచి చెక్ చేసుకొని పోతారు. తర్వాత అన్నీ చెక్ చేస్తున్నారు. లోపలికి వెనక కూడా బయోమెట్రిక్ అన్నీ మంచిగా తీసుకుంటారు. అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గ్రూప్ 3 ఎగ్జామ్స్లో నిన్న జరిగిన 2 పేపర్స్లలో మొదటి పేపరు కొంచెం హార్డ్గా వచ్చినది, రెండో పేపరు పర్వాలేదు అనిపించింది. అలాగే నిన్న హాజరైన పర్సెంటేజ్ కూడా ఆల్మోస్ట్ 50% హాజరైనట్టు తెలుస్తుంది. అలాగే పోస్టులు తక్కువ కారణంగా ఎక్కువ మంది ఉండడం వల్ల కూడా చాలా స్ట్రగుల్ పడ్డారు. అలాగే ఏమైనా బ్యాక్లాస్ క్వశ్చన్స్ కానీ పోస్టులు కానీ ఏమైనా ఉంటే పెంచగలరని మన ప్రాపర్గా 2 లైన్స్ పెట్టారు, స్కానర్స్ కూడా పెట్టారు. అలాగే టైంకు పంపిస్తున్నారు కానీ రీచ్ కావడానికి బిఫోర్ వచ్చి చూసుకుంటే కొంచెం బెటర్ ఉండే. అలా చూసుకోకపోవడం వలన కొంతమంది డిలే అయ్యి కూడా లోపల అనుమతించలేదని. ఏంటంటే సమకాలీన అంశాల మీద ఎక్కువ అడిగింది. ఫస్ట్ పేపర్లో ఇంగ్లీషు, రీజనింగ్ పర్లేదు, మిగిలిన మొత్తం కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ క్వశ్చన్ లేదు. సెకండ్ పేపర్లో హిస్టరీ, సొసైటీ, పాలిటీ ఉన్నాయి కదా, అన్నీ నార్మల్గానే ఉన్నాయి. యాక్చువల్గా రీజన్ ఏంటంటే అప్లై చేసేటప్పుడు అందరూ అప్లై చేస్తారు. ఎట్లా అంటే జాబ్లు ఉన్నాయి కదా అని అప్లై చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. కొందరు సెంటర్లు దూరం పడి కొందరు రారు. ఇలా ఫీమేల్ తక్కువ వచ్చినట్టుగా నేను అనుకుంటున్నాను అప్లై చేసిన వాళ్ళు. అలా నియామకాలంటే పోస్టులు బాగానే ఉన్నాయి, పర్లేదు. కొన్ని కారణాలు వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్లనే దూరం వెళ్ళొస్తే వాళ్ళకు ఏదైనా వాళ్ళు బెటర్మెంట్ కోసం చూసుకుంటారు. ఇప్పుడు రేపు గ్రూప్ 3 వచ్చిన వాళ్ళు గ్రూప్ 2 కూడా రాస్తారు. గ్రూప్ 1 రాసిన వాళ్ళు కూడా గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 2 కూడా రాస్తారు. అంటే వాళ్ళు వస్తుంది రాకపోతే
రంగారెడ్డి జిల్లా షేర్గూడలోని శ్రీ దత్తా ఇంజనీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రానికి 4 అభ్యర్థులు 9:30 తర్వాత చేరుకున్నారు. అధికారులు అనుమతించకపోవడంతో అభ్యర్థులు నిరాశగా వెనుదిరిగారు. వికారాబాద్ జిల్లాలో ఆలస్యంగా వచ్చిన 65 మంది పరీక్ష రాసే అవకాశం కోల్పోయారు. మేడ్చల్ జిల్లాలోని ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు తాము ఎడిట్ ఆప్షన్లో పెట్టుకున్న విధంగా పేపర్లు ఇవ్వాలని కోరడంతో కాసేపు గందరగోళం ఏర్పడింది. జేఎన్టీయూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. మహబూబ్ నగర్లోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వద్దకు ఓ యువతి పరిగెత్తుకుంటూ వచ్చే క్రమంలో స్పృహ తప్పే పరిస్థితికి చేరింది. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ వెంకట్రాములు గమనించి ఆమెను జాగ్రత్తగా లోనికి తీసుకెళ్లారు. మహిళా కానిస్టేబుల్ ఆమెకు నీరు తాగించి తేరుకున్నాక పరీక్ష కేంద్రంలోకి పంపించారు. ఒక పరీక్ష కేంద్రానికి బదులు మరో పరీక్ష కేంద్రానికి వచ్చిన యువతిని ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ తన వాహనంపై తీసుకెళ్లి వదిలిపెట్టారు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ మెడికోకు అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు కొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం మెడికల్ కళాశాలలో జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు గోప్యంగా విచారణ చేపట్టారు. ములుగు జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఏడాది ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరాడు. కళాశాల హాస్టల్లో ఉంటున్న ఈ విద్యార్థి ఈ నెల 12న రాత్రి చైనీస్ స్టైల్లో హెయిర్ కటింగ్ చేయించుకొని వచ్చాడు. సెకండ్ ఇయర్ విద్యార్థులు అది బాగోలేదని చెప్పడంతో మళ్లీ వెళ్లి ట్రిమ్మింగ్ చేయించుకొని వచ్చాడు. ఆ విద్యార్థి వచ్చేసరికి హాస్టల్లో యాంటీ ర్యాగింగ్ మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ విషయాన్ని తెలుసుకొని ఆగ్రహానికి లోనయ్యారు. ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పిటిషన్ మనకు ఏదైనా ఎట్ల ప్రకారంగా వచ్చింది ఆ ప్రకారంగా చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము కూడా చేస్తాము. ప్రిన్సిపల్ గారితో కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. ప్రిన్సిపల్ గారు కూడా లోకల్గా వాళ్ళ ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళు ఫర్దర్ ఏదైనా వాళ్ళకి దృష్టిలో అదర్వైజ్ మన ఇన్వెస్టిగేషన్లో ఏదైనా వస్తే అది కూడా ఇన్వెస్టిగేషన్ తీసుకొస్తుంది. కాబట్టి కేసు అయితే రిజిస్టర్. ఓకే, సీరియస్ యాక్షన్ ఆల్రెడీ కేసు నమోదు చేయడం జరిగింది. ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పిటిషన్ మనకు ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆ విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బయటికి తీసుకెళ్లి సలూన్ షాప్లో గుండు గీయించారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ మెడికో రాత్రికి రాత్రే కళాశాల ప్రిన్సిపాల్కు ఆ ప్రొఫెసర్పై ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా యాంటీ ర్యాగింగ్ మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ను 13న అక్కడి నుంచి తప్పించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో ఘటనపై మరింత విచారణ నిర్వహించేందుకు 4గురితో కమిటీని వేశామని, నివేదికను డిఎంఈకి పంపిస్తామని ప్రిన్సిపల్ తెలిపారు. ప్రిన్సిపల్ గారితో కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. ప్రిన్సిపల్ గారు కూడా లోకల్గా వాళ్ళ ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళు ఫర్దర్ ఏదైనా వాళ్ళకి దృష్టిలో అదర్వైజ్ మన ఇన్వెస్టిగేషన్లో ఏదైనా వస్తే అది కూడా ఇన్వెస్టిగేషన్ తీసుకొస్తుంది. కాబట్టి కేసు అయితే రిజిస్టర్. ఓకే, సీరియస్ యాక్షన్ ఆల్రెడీ కేసు నమోదు. ప్రకాశం జిల్లా ఖమ్మం పర్యటనకు వచ్చిన రాష్ట్ర పర్యాటక శాఖ డైరెక్టర్ గంటా స్వరూపను జనసేన నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. బెస్తవారపేట మండలం పార్టీ కార్యాలయంలో ఆమెను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నరసింహారావు, బాలరంగయ్య, ముంతల మధు తదితరులు పాల్గొన్నారు. అదే చెరువు కొంచెం నీటి ఎప్పుడైతే రామన్న కట్టలు కట్టారో అప్పటి నుంచి చెరువు ఎండబెట్టడం నీళ్ళు సరిపడా ఖమ్మం వరకు ఉన్నాయి కాబట్టి పంటలు వేయకుండా ఇబ్బంది పెట్టడం వల్ల ఇక్కడ పంటలు వేయకుండా ఆ యొక్క పరిశ్రమలను నిర్వహించింది. కాబట్టి అది కూడా రాజకీయ
ప్రకాశం జిల్లా గిద్దలూరు ఐసీడీఎస్ ప్రాజెక్టుకు సంబంధించి 1996 మోడల్ ఖండమైన జీపు అమ్మకానికి టెండర్ నిర్వహిస్తున్నారు. ఈ వివరాలను సమగ్ర శిశు అభివృద్ధి అధికారిని తెలిపారు. ఆసక్తి గలవారు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ గిద్దలూరు పేరును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ₹1000 డిమాండ్ డ్రాఫ్ట్ను సిడిపిఓ కార్యాలయంలో చెల్లించి ఆక్షన్లో పాల్గొనాలని సిడిపిఓ అధికారిని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ పార్టీ నుంచి టీడీపీలోకి పలువురు నేతలు చేరారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. గత జగన్ ప్రభుత్వంలో పంచాయతీలను నిర్వీర్యం చేసి సర్పంచులను భిక్షాటన చేసుకునేలా చేసిందని మంత్రి ఆరోపించారు. నేటి ప్రభుత్వం అన్ని గ్రామాల్లో 4,500 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేయటమే లక్ష్యంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఎన్నో కష్టాలున్నా, ఎన్నో ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ 5 నెలల్లోనే అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే అన్న మాట ప్రకారం పెన్షన్ 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఏదైతే ఇంటింటికి గడప దగ్గరికే పెన్షన్ ఇస్తూ ఏదైతే పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమం దగ్గర ప్రతి నెల కూడా 3,000 కోట్ల రూపాయలు, దగ్గర సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరానికి 1,60,000 కోట్ల రూపాయలు అక్షరాల ఏదైతే పెన్షన్ నిమిత్తం వృద్ధులకి, వితంతులకి, దివ్యాంగులకి ఈ ప్రభుత్వం ఇంటి దగ్గర ఏదైతే అందిస్తూ ఉందో, అదేవిధంగా ఏదైతే పేదల కడుపు నింపాలి అనేటువంటి ఆలోచనతోటి గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు రద్దు చేస్తే మళ్ళీ 200 అన్నా క్యాంటీన్ని వీళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మళ్ళీ ప్రారంభించి పేదవాడి కడుపు నింపేటువంటి కార్యక్రమం ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకుందో, యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం ప్రతి జనవరిలోనే జాబ్ క్యాలెండర్ అన్నారు, ప్రతి సంవత్సరము కూడా డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి అన్నారు. కానీ 5 సంవత్సరాల్లో జాబ్ క్యాలెండర్ ఊసే లేదు, డిఎస్సి ఊసే లేదు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున 16,000 పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఈవేళ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విషయంలో కానీ ఏదైతే మనందరికీ కూడా మన ఆస్తుల మీద మనకు హక్కు ఉండేటువంటి విధంగా, ఎందుకంటే గత ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులను కూడా కొల్లగొట్టేటువంటి విధంగా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని రద్దు చేసి ఈరోజు మళ్ళీ మన ఆస్తుల మీద మనకి హక్కులు ఇచ్చి రక్షణ కల్పించేటువంటి విధానం ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్నదో, అదేవిధంగా ఏదైతే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కన అమలు చేసుకుంటూ మరి ఒక పక్కన ఈ యొక్క రాష్ట్రానికి రాజధాని మరి వెళ్ళి ఒక ప్రపంచ రాజధాని అమరావతి నిర్మాణ విషయంలో కానీ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి పోలవరం ప్రాజెక్టును మళ్ళీ పరిగెట్టించి పనిచేసేటువంటి విధానం కానీ, గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు కానీ తనని భారీ మెజార్టీతో గెలిపించిన నర్సాపురం నియోజకవర్గ ప్రజల్ని మర్చిపోలేనని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. విప్గా నియమితులైన ఆయన తొలిసారి నర్సాపురంకు వచ్చారు. తనకిచ్చిన పదవి మరింత బాధ్యతలను పెంచిందని ఆయన అన్నారు. తనని గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని తెలిపారు. మనందరూ కూడా చూస్తున్నాం. వీరిద్దరు నాయకత్వాన్ని బలపరిచి అదేవిధంగా మోడీ గారి సహకారంతో కూడా ఈ కూటమి ద్వారా మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని స్వర్ణాంధ్ర దిశగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా కూడా చూశారు. ఆ పరిపాలన చూశారు. ఏదైనా ఎవరన్నా ప్రశ్నిస్తే
వారిపై కేసులు పెట్టే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. మరి 24 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని 11 సీట్లకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టిన సంగతి మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అహంకారం, మనకు అధికారం ఉంది, మనం ఏదైనా చేయొచ్చు, అధికారులు అన్ని రకాలుగా ఉపయోగించుకుని ప్రజలపై వివిధ రకాలుగా కూడా మనం వారిపై ఇబ్బంది పెట్టే పరిస్థితి గత ప్రభుత్వంలో చూసుకుంటూ వచ్చారు. అంటే నరసాపురం నియోజకవర్గానికి ఒక వెనకబడిన వర్గం నుంచి సంబంధించిన నాకు ఈ ఎన్డీఏ కూటమి ద్వారా మరి గౌరవ జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారు సహకారంతో నరసాపురం నియోజకవర్గానికి 2024 మరి ఎన్డీఏ కూటమికి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ కూటమి ద్వారా 24 ఎలక్షన్స్లో నరసాపురం నియోజకవర్గ ప్రజలు నరసాపురం రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, గతంలో ఎప్పుడూ లేని విధంగా 3 పార్టీలకి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఈ కూటమికి మరి అభ్యర్థిగా నాకు 50,000 ఓట్లని మెజార్టీ ఇచ్చారు నరసాపురం నియోజక ప్రజలు. మరి ఈ రోజున మరి మీడియా సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను నరసాపురం నియోజక ప్రజలకి, మీ అందరికీ కూడా నా జీవితాన్ని మీ అందరికీ కూడా అంకితం చేసే విధంగా, ఎందుకంటే నేను ఈ రోజున రాజకీయాల్లోకి రాలేదు. దాదాపు 15 సంవత్సరాల నుంచి నరసాపురం నియోజక ప్రజలకు అందుబాటు ఉన్న వ్యక్తిని, బొమ్మిడి నాయకుడు అనే వ్యక్తిని రాష్ట్ర నాయకుడిగా అటు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో నరసాపురం నియోజక ప్రజలందరూ కూడా నాకు అవకాశం ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో బుద్ధవతారం రాజు సీనియర్స్ ర్యాంకింగ్ ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. గెలిచిన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐడిసి చైర్మన్ మంతెన రామరాజు, క్లబ్ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పాల్గొన్నారు. వర్గానికి ఎప్పుడు కూడా ప్రాధాన్యతనిస్తే తద్వారా సమాజానికి మేలు జరుగుతుంది అనేటువంటి విషయంలో ఎప్పుడు కూడా నేను ఆ మాట మీద కట్టుబడి ఆ రోజు, అదేవిధంగా ఇప్పుడు కూడా మీరు చూస్తే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏపీఐసి చైర్మన్గా మా క్షత్రియ ముద్దుబిడ్డ ఈ రామరాజు గారికి చైర్మన్గా, ఏపీఐసి చైర్మన్గా ఇవ్వడం కానీ, అదేవిధంగా మరి గత నిరంకుశత్వమైనటువంటి పాలన నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నిద్రపోయినటువంటి త్రిపులార్కి మరి ఇలా ఉప సభాపతిగా నిజంగా ఆయన సీట్లో కూర్చుంటే ఆ యొక్క స్పీకర్ పదవి ఏదైతే చైర్కే నిండుదనం వచ్చింది. మళ్ళీ ఒక ఆనాటి అల్లూరి సీతారామరాజుని ఈరోజు మళ్ళీ మా త్రిపులార్లో మనందరం కూడా చూసుకున్నాం. మరి ఆయనకి ఒక ఉపసభాపతి మన ప్రాంతంలో ఉన్నటువంటి క్షత్రియ బిడ్డకి ఇవ్వడం, అదేవిధంగా ఏదైతే క్షత్రియ సంక్షేమ పరిషత్ చైర్మన్గా మన భీమవరం కనకరాజు సూరి గారికి చైర్మన్గా ఇవ్వడం, అంటే ఈ రకంగా ఒక నెల రోజుల సమయంలోనే మనకి 3 మేజర్ పదవులు ఏవైతే ఉన్నాయో మన ప్రాంతానికి రావడం, అందులోనూ అందరికీ ఉపయోగపడేటువంటి మేలు చేసేటువంటి ఆ క్షత్రియ సమాజ వర్గానికి